హల్లెలూయా. మంచిది. 6వ రోజు శిలువ ధ్యాన ఆరాధనకు వచ్చినటువంటి దేవునికి అత్యంత ప్రియమైనటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అకార్డింగ్ టు అవర్ ప్రోగ్రామ్ ఈరోజు తిమోతి బాబు గారు రావాలి. కానీ తిమోతి బాబు గారు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ సెట్ కాకముందే ఈరోజు డేటు ఎక్కడో వేరే ఊరు వారికి ఇచ్చారంట. మొన్న వచ్చినప్పుడు అడిగారు, ఏం పర్లేదయ్యా, బుధవారం జయశ్రేఖ కదా, మంగళవారం చెప్తారులే వారు, బుధవారం నువ్వు వచ్చి చెప్తూ కానీ అన్నా. కానీ అక్కకు కూడా కొంచెం ఆ దగ్గు ప్రాబ్లం ఉంది కదా, అందుకని నేనే తీసుకుంటున్నాను. రేపు జయశ్రేఖ చెప్తారు, వారికి ఇంకో రోజు నేను ఇస్తాను ఏమ్మా. అది ఎందుకంటే ప్రోగ్రాము మీకు అంత చక్కగా జ్ఞాపకం ఉండదు అనుకోండి. రోజు ఎవడు వస్తే ఎవడు ఈ రోజు ఇక అనుకుంటారేమో, అంతే కదా చెల్లి. ఒకసారి మీకు ఏమైనా జ్ఞాపకం, మీ జ్ఞాపక శక్తికి పరీక్ష పెడతాడా? సోమవారం ఎవరు, మంగళవారం ఎవరు, వా, బుధవారం ఎవరు, గురువారం ఎవరు, శనివారం ఎవరు, సరే ఆదివారం ఎవరు, ఎవరైతే అమ్మా వచ్చే ఆదివారం ఫస్ట్ ఆదివారం వాళ్ళకి సిద్ధపడదాం, సరేనా? మంచి తల్లి, చిన్న ప్రార్థన చేసుకుందామా అందరం కలిసి. నాతో పాటు ఈ మాట చెప్పండి. తల్లి, పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను మీ దాసుని ద్వారా మీరే జరిగించమని మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశం ఏంటంటే, మరి ఈ శిలువ ధ్యాన ఆరాధనలో ఒక ముఖ్యమైనటువంటి మనకు ఉపయోగపడే అంశం ఏంటంటే, చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు, చేయలేని వాళ్ళు చేయట్లా. కానీ ఉపవాసం అనేది సంవత్సరం మొత్తం ఎవరు చేయకపోయినా ఈ శిలువ ధ్యాన ఆరాధనలో కొంతమంది ప్రయత్నం చేస్తారు. కొంతమంది నాన్ వెజ్ తినరు 40 days, కొంతమంది 40 days ఒక పూట భోజనాన్ని మానేస్తారంటే భోజనం మానేసి టిఫిన్లు తినడం అవి కాదు, దాన్నే ఉపవాసం అంటారు. కనుక ఉపవాసం మనం ఉన్నప్పుడు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి, చెయ్యకూడని విశేషాలు. అది ఆత్మీయంగాను భౌతికంగాను. చెప్పండి, ఆత్మీయంగా అంటే ఇటు సిద్ధాంతపరంగా మన బైబిల్ ప్రకారము కొన్ని చేయకూడదు మనం ఉపవాసం ఉన్నప్పుడు. అంటే ఉపవాసం లేనప్పుడు చేయొచ్చా అంటే ఫర్ ఎవర్ అవి చేయకూడదు. శారీరకంగా, భౌతికంగా అంటే శారీరకంగా కూడా కొన్ని చేయకూడదు మనం. అవి ఉపవాసం ఉన్నప్పుడే చేయకూడదు. కొన్ని మాత్రం ఉపవాసం ఉన్నప్పుడు కానీ ఉపవాసం లేనప్పుడు కానీ భౌతికంగా కూడా ఈ చెప్పబోయే పాయింట్స్, విశేషాలు చేయకూడదు. కనుక ఇటువంటి వాటిని అవాయిడ్ చేసుకోవడం, మనం ఉపవాసం చేసిన ఆ ఉపవాసం అంటే ఏంటి, అది ఒక దీక్ష, అదొక ప్రార్థన కదమ్మా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకి మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది. వీటిని అవాయిడ్ చేస్తే, అవాయిడ్ చేయడం అంటే వాటిని తప్పించేస్తే. చూడండి, ఆత్మీయంగా ఇటు శారీరకంగా నంబర్ 1 మనం ఏం చేయకూడదు అంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. నోటిలోంచి చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు రాకూడదు. నువ్వు ఉపవసిస్తున్నావు, ప్రభు వారికి సమర్పించుకున్నావు, ఆ రోజు నీ ఆహారాన్ని వదిలేసావు, శారీరకంగా కొంత నీవు శిక్షించుకుంటున్నావు. అలాంటప్పుడు మన నోట్లోంచి చెడ్డ మాటలు రావచ్చా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. వాక్యానుసారంగా కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యం చూద్దామమ్మా. 29వ వాక్యం.
వినువారికి మేలు కలుగునట్లు. అంతేనా? చదవమ్మా. వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే చెప్పండి. అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ ఎ కమాండ్. దుర్భాష ఏదైనా నీ నోట రానియకూడదు. అనుకూల వచనమే పలకాల. నువ్వు నాశనం అయిపోయారా అంటే అది అనుకూల వచనం ఎట్ట అవుద్ది? పర్వాలేదులే, నువ్వు బాగుంటావు, నువ్వు బాగుండలే, అవతల వాడు నిన్ను తిడుతున్నాడు, సర్లే తిట్టున్నాను, నేను నాశనం అయిపోయినా పర్లేదు, నువ్వు బాగుండాలరా. అది అనుకూలమైన వచనం అంటే. అది ఆత్మీయంగా నంబర్ 1 ఏం చేయకూడదు. ఆత్మీయంగా మనం నంబర్ 1 ఉపవాసం ఉన్నప్పుడు దుర్భాషలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. మనము అనుకూలమైనటువంటి దుర్భాషలు లేనటువంటి మాటలే మాట్లాడాలి. మొదటి దానిలోనే భౌతికంగా అంటే శారీరకంగా మనం ఏం చేయాలంటే నీరంట ఉపవాసం ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలంట. వింటున్నారా ప్రియులరా? ఉపవాసం ఎంతమంది ఉంటున్నారు? చేతులు ఎత్తొద్దులే పాపం. ఉండలేని వాళ్ళు పాపం సిగ్గుపడతారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నాకు తెలియదు ఉపవాసం అంటే, అసలు ముందు రోజు నుంచే నిద్ర పట్టేది కాదు నాకు. అమ్మో ఎట్ట చేయాలా నిజంగా అమ్మా, అసలు ఆకలికి తట్టుకోలేకపోయేవాడిని అప్పుడు కానీ ఇప్పుడు కానీ. అదే పంద. కానీ నా ఆ వ్యవహార శైలిలో భక్తిలో మార్పు వచ్చింది కాబట్టి నేను హార్ట్ పేషెంట్ని. నేను కొన్ని మందులు మెడిసిన్స్ వేసుకోవాలా మార్నింగ్ టిఫిన్ చేసి. అయినా దేవుడు నాకు శక్తినిస్తున్నాడు. చేస్తున్నా ఉపవాసం. కొట్ట తప్పట్లు గట్టిగా. నాకు కాదు, ఆ శక్తినిచ్చిన యేసయ్యకి ఇది. ప్రతిదీ మనం యేసయ్యకేనమ్మా. మనం వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అంతే. కనుక మనం భౌతికంగా ఏం చేయాలంటే నంబర్ 1 పాయింట్, నోటు నుంచి ఆధ్యాత్మికంగా నోటు నుంచి చెడ్డ మాటలు మాట్లాడదు. రెండోది వాటర్ కన్జంప్షన్ బాగా తీసుకోవాలంటే. ఎందుకంటే నువ్వు రొటీన్గా వేసే ఆహారం తీసుకోకుండా ఊరినే మంచినీళ్ళు తాగంగా. మనం జనరల్గా నీళ్ళు ఎప్పుడు తాగుతాం? పొద్దున్నే దోశలో ఏదో తిన్నాం అనుకో, ఆయిలీ ఫుడ్, అప్పుడు తాగుతాం. ఆ తర్వాత ఈ ఆయిల్ ఎఫెక్ట్, ఆ తపన వస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటాం. అలా నీకు ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఆయిల్ లేదు ఏముండదు కాబట్టి పెద్ద దాహం వేయదు. కానీ నీరు జాగ్రత్తగా తీసుకోవాలంట. ఒక పాస్టర్ గారిని, మన ప్రసాద్ అంకుల్ లేడనుకో, ఉన్నాడు అనుకుందాం. మన ప్రసాద్ అంకుల్ లాంటి ఒక ఆయన, ఏమండి లిక్విడ్స్ తీసుకోవచ్చా అన్నాడట. పోనీలే నాన్నే అడిగాడు అనుకుందాం. అడిగితే నేనేమని చెప్పాను, తీసుకోవచ్చు, దాన్ని ఏముంది, లిక్విడే కదా అంటే. ఆ నెక్స్ట్ డేనో 3 రోజుల తర్వాత నిర్మలకి వచ్చింది నా దగ్గరికి. పాస్టర్ గారు, తారా గారు అని. ఏమ్మా అన్న, మీరు లిక్విడ్స్ తీసుకోవచ్చు ఉపవాసంలో అని చెప్పారా ప్రసాద్ గారికి అంటే, అవునమ్మా చెప్పాను. ఎందుకు చెప్పారయ్యా? కొండడు పెరుగు తీసుకొచ్చి జలగొట్టి ఇది లిక్విడ్ అని తాగేస్తున్నాడు అంటే ప్రసాద్ గారు కాదు, ఉదయం చెప్తున్నా. ఒకళ్ళు అతను అలా చేస్తున్నాడంట, ఇది లిక్విడే అని పుచ్చకాయలు చేస్తాడంట, దాంట్లోదంతా తీసి బుర్రని చూసుకుంటే తాగేస్తున్నాడంట. వీడికి పొద్దున్న లేస్తే ఉపవాసం మీద లేదు, జ్యూసులు దాగా వాడికి మళ్ళీ వేరే పరిస్థితి వస్తుంది. అంతే కదమ్మా, అలవాటు లేకుండా పెరుగులు తాగేసి జ్యూసులు తాగేసి గందరగోళం అయిపోయి. కనుక తల్లి అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది తప్పకుండా. అప్పుడు స్వీట్తో కూడిన ఏవి తీసుకోకూడదు. జ్యూస్ కానీ, కాఫీ, టీ కానీ, పాలు కానీ, వితౌట్ షుగర్. షుగర్ టచ్ అయిందా కడుపులోకి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు బగ్గుమంటది అంతే. అది పోయి ట్రిగర్ నొక్కుద్ది అంతే, ఆన్ చేస్తుంది ఇంజన్ని. ఇంకక్కడి నుంచి ఇంకా ఎక్కువైపోద్ది మనకి ఆకలి. అందుకని ఏం చేయాలంటే అటువంటి
షుగర్ సంబంధించిన ఏవి తీసుకోకూడదు. తీసుకోకుండా మంచినీళ్ళు తాగండి. అది కూడా ఒక్కసారి కడుపు నిండా తాగొద్దు. ఓ బాటిల్ పెట్టుకోండి, కొద్ది కొద్దిగా గుటకలు వేస్తూ ఉండండి, సిప్ చేస్తూ ఉండండి. ఈ వాటర్ పోయి ఆ ఆకలిని లెవెల్ చేసేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థమైందా? మనం ఉపవసించేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. జ్యూసులు ఏదైనా తీసుకోమని, లిక్విడ్స్ తీసుకోమన్నామని చెప్పి విపరీతంగా కుండలు తాగకూడదు. నెక్స్ట్, షుగర్ సంబంధించిన ఏవి టచ్ చేయకూడదు. చేస్తే అవుద్దంటే నిన్ను ఉండనివ్వదు, అది లోపల పోయి. మన మెటబాలిజం అలాంటిది అనమాట. కనుక రెండో పాయింట్లోకి వెళ్తున్నాను. ఉపవసించినప్పుడు మనము చేయకూడని విషయాల్లో నంబర్ 1 అయిపోయింది. రెండోది ఏంటంటే వేషధారణకు చోటు ఇవ్వద్దు. అసలు యాక్చువల్గా మామూలప్పుడు కూడా క్రైస్తవ విశ్వాసిగా క్రీస్తు మార్గమును అనుసరించే బిడ్డలుగా మనం వేషధారులాగా ఉండకూడదు. మరి ఉపవసించేటప్పుడు అసలు ఉండకూడదని చెప్తున్నాడు. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చాలా మంది అంట ఉపవాసం చేసేటప్పుడు బాగున్నావా అండి, బాగానే ఉంది, ఏంటి అలా ఉంటే ఉపవాసం మాట కూడా రాదు. వేషధారణ అది. నువ్వు ఉపవసించేది ఆ దేవుడికి నీకే తెలియాలి, కానీ పక్కనోడికి ఎట్లుండాలంటే, అబ్బో ఈడు పొద్దున్నే బిర్యానీ తిన్నట్టున్నాడే, ఇంత హుషారుగున్నాడు అన్నట్లుగా ఉండాలా. వింటున్నావా? నిన్నే అమ్మా చేయుచున్నట్లు మనుషులకు, ఇదిగో మన సంఘ సభ్యులకు కానీ, పక్కింటి వాళ్ళకి కానీ, పాస్టర్ గారికి కానీ, ఎవరికి కనపడా వికారం చేసుకుంటారంట. కొంతమంది అయితే మొహం కూడా గారు, అదేం దరిద్రము, నూనె గారుతా ఉంటది ఇట్లాగా. అలా కాదు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారణ అనేది మనం ఉపవసించేటప్పుడు అస్సలు బయట వారికి కనబడాలని మనం ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనం కోల్పోతాం. అది ఆధ్యాత్మికంగా. భౌతికంగా అంటే శారీరకంగా మనం ఏం చేయాలంటే, మనం ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీ కొన్ని సైన్స్ ఇస్తుందంట. అంటే కొంచెం ఏదన్నా, ఇప్పుడు లేడీస్ ఉన్నారమ్మా, వారికి రక్తం ఎంత ఉండాలి, హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి? 10 మినిమం 10 ఉండాలి. మినిమం 10 ఉండాలి. అంతకంటే తగ్గింది 9 ఉన్నా అది రక్తహీనత కింద వస్తుంది. కనుక ఆ రక్తహీనత ఉన్న వాళ్ళు ఉపవాసం చేయకూడదు. నెక్స్ట్, అది కొంచెం ఏమంటారు, కాంపన్సేట్ చేసుకోవాలి అంటే, మీరు ఉపవాసం చేసే ముందే ఒక వారం 10 రోజుల ముందు ఏం చేయాలంటే, ఐరన్ బాగున్న పదార్థాలు మనం స్వీకరించాలి. అంటే తీసుకొచ్చి ఐరన్ టాబ్లెట్లు మింగమని కాదు. ఐరన్ దేంట్లో ఉంటుంది? ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటుంది. చక్కగా ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఆకుకూర తిన్నారనుకోండి, ఐరన్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఐరన్ బ్యాలెన్స్ అయిందంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. కనుక నీ శరీరానికి ఎటువంటి శ్రమ కలగదు. కాబట్టి బాడీ కొన్ని సైన్స్ ఇస్తుంది. నీకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అంటే విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. ఈ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు గబుక్కులు లేచారనుకో, కళ్ళు గ్రర్రని తిరిగి స్టడీ అవుద్ది, పడిపోరు, పడిపోరు. మీకు ఎప్పటికైనా ఎవరికైనా అలాంటి అనుభవం వచ్చిందా? సడన్ గా లేస్తే జర్రం తిరుగుద్ది, పడిపోతున్నాం అనుకుంటాం, స్టడీ అయిపోతాం. మళ్ళా
లో బీపీ వాళ్ళకు కూడా సేమ్ సిమ్టమ్స్. కాబట్టి భౌతికంగా మనము ఉపవాసం చేసేటప్పుడు ఇవి లేకుండా ఉన్నప్పుడే చక్కగా చేయాలి. తర్వాత ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం రాసి పెట్టుకొని చక్కగా ప్రభువారికి దగ్గర అవన్నీ అడగాలి. వాటిల్లో అడగకూడనివి నీ లిస్టులో ఉండకూడదు. చండాలమైన అడగకూడదు. నీకు ధనం అవసరమా? అడుగు. అవసరం లేకపోయినా ఈ ధనం కాదు, నీకు ఆల్రెడీ ₹1,00,00,000 ఉంది అనుకో, ఇంకెందుకు నీకు? నాకు ఇంకో 2 కోట్లు కావాలా? అలాంటివి అడగకూడదు అంటున్నాడు. చక్కగా లిస్ట్ రాసి పెట్టుకో. చక్కగా అడగదగినవి, నీకు అవసరం ఉన్నవి, లేదా నీకు తెలిసిన వాళ్ళు, నీ తమ్ముడో అన్నో చెల్లో అక్కో మీ బాబాయో లేకపోతే మీ అమ్మ నాన్నో, వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నా కూడా లిస్ట్ రాసుకొని అడగొచ్చు. ఇప్పుడు నేను చెప్పి చేయిస్తున్నానా కొంతమంది చేత? లిస్ట్ రాసి పెట్టాను కదా 10th క్లాస్ వాళ్ళది. ఎందుకు చేస్తున్నాను? దానివల్ల చాలా ప్రతిఫలం ఉంటుందమ్మా. కాబట్టి అనవసరమైన వాటిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మనం అడగకూడదు. నంబర్ 1 మనం ఏమనుకున్నాం? మన భాష సరిగ్గా ఉండాలి. మనం నీరు ఎక్కువగా తీసుకోవాలి. రెండోది చూసినట్లయితే వేషధారణ అస్సలు చోటు ఇవ్వకూడదు. తర్వాత దేవుడు మనుషులు చూడాలని మనం ముఖాన్ని వికారంగా చేసుకొని పెట్టుకోకూడదంట. అదే ఇంకోటి కూడా అక్కడే కింద చదివితే ఉంటుంది. ఏంటంటే నువ్వు తల అంటుకొని ముఖము కడుక్కొని అంటారు. అమ్మ, తల అంటుకొని ముఖం కడుక్కునేది ఎప్పుడు పోతాం మనం? మామూలుగా మీ మొహాల బండ ఇప్పుడు తలంట్లు నూనెలు ఎవరు లేరులే, అంత స్టైల్ అయిపోయింది. పాత రోజుల్లో పెళ్లికి పోతున్నామంటే చక్కగా మా నాన్నగారిని నేను చూసా. ఆయన తలస్నానం చేసి వచ్చి తుడుచుకొని రాగానే మళ్ళా ఆయిల్ పెట్టించేవాడు. నేను అడిగా, ఏం నాన్నగారు అనేవాడిని. నాకు అది లేకపోతే ఏంటో ఉంటుందిరా అనేవాడు. వాడిని ఇటు తీసుకురండి రా. వాడికి హుషారు ఎక్కువైపోయింది. ఏమని చెప్తున్నాను? తల అంటుకొని అంటే నూనె పెట్టుకొని చక్కగా దూకొని మొహం కడుక్కున్న తర్వాత ఏం చేస్తాం? ఫ్రెష్ అప్ అయిన తర్వాత అలవాటు ఉన్నవాళ్ళు కాస్త పౌడర్ అది రాసుకుంటారు, మంచి దుస్తులు వేసుకుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు అలా ఉండాలి. అంతేగాని ముఖం అంతా జిడ్డుగారుకుంటా, కళ్ళల్లో ప్రాణం ఉంది ఇడికి పోతాడేమో ఇంకొక అరగంట అన్నట్టు. మొన్న నాకు ఫోన్ చేసింది కోమలి. అంకులా అమ్మా ఏందమ్మా ప్రార్థన చేయట్లో నాకు జ్వరం అంటుంది. అమ్మ ప్రభా స్తోత్రం అంటుంది. ఏదో నాయన ఏమో అయిపోయింది అనుకున్నా. గంట తర్వాత ఫోన్ చేశా. వాళ్ళు అంకులు బాగున్నా అప్పుడైతే వాడు అంకులు అంటుంది. చూసిన కంగారు పెట్టుద్దమ్మా, ఆ పిల్లకి నా మీద ఏదో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చును గాక. 3వ పాయింట్లోకి వెళ్తున్నాం తల్లి. ఆత్మీయంగా 3వ పాయింట్, మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయకూడదు అంటే కనికరమును నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతమందికి మీలో నాకు కనికరం ఉంది అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఎత్తరు నాకు తెలుసు. అంటే షీఈస్ వెరీ గుడ్ గర్ల్. దానికి తెలియదా బిడ్డకి? నువ్వమ్మా అడిగి, నువ్వు అడిగేసి ఇట్టు చూపించావా? అది తప్పు, రాంగ్ స్టేట్మెంట్. అంటే కనికరం అంటే ఏమంటారమ్మా? జాలి అన్న తెలుగే, ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? అది ఇంగ్లీష్ మీడియం కదా. కైండ్నెస్ అమ్మా, కైండ్నెస్. నీ చుట్టూ ఇంటి పక్క వారి మీద కానీ కొంచెం పేదవారి మీద కానీ ఆ కనికరం మాత్రం చూపించకుండా ఉండకూడదు. నువ్వు చికెన్ జాయింట్లు తింటా వాళ్ళకి కనిపించేటట్టు తినకూడదు. ఇవ్వగలిగితే ఓ జాయింట్ వాళ్ళకు కూడా ఇవ్వు. నువ్వు ఇవ్వలేవు అనుకో, ప్రస్తుతానికి నీ ఏజ్ అలాంటిది కాదు, రైట్?
చూడండి తల్లి, కనికరమును నిర్లక్ష్యం చేయొద్దు. యెషయా గ్రంథము 58:6 చదువుదామా? మనము బైబిల్ ప్రకారంగా కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళదాం. అమ్మా, దుర్మార్గులు కట్టిన కట్టెల విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, చూడండి, కాడిమాను మోపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. అదిగో, బాధింపబడిన వారిని విడిపించడం అంటే కనికరం లేకపోతే ఇవన్నీ చెయ్యం కదా మనం. ప్రతి కాడిని విరుగగొట్టుటయు. నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. చూసారా, ఇవన్నీ నేను ఇష్టపడే ఉపవాసము, నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం కదా అంటున్నాడు యెహోవా తండ్రి. కనుక కనికరమును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే శారీరకంగా, భౌతికంగా ఏంటంటే ఆ సమయంలో మీరు ఎక్సర్సైజ్ చేయకూడదు. వ్యాయామం చేసేవాళ్ళు ఆపేయండి. ఎందుకంటే నువ్వు సరైన పోషక ఆహారం ఇవ్వట్లేదు, సరైనటువంటి ఆహారాన్ని లోపల పంపించలేదు. అది చేయకుండా ఎక్కువ బరువులు మోయడం, లేకపోతే ఎక్సర్సైజులు చేయడం, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన శరీరంలో ఒక విధమైనటువంటి పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు ఒక స్ట్రెస్ గురవుతాయంట. స్ట్రెస్ అంటే ఒక శ్రమకు గురయ్యి లేనిపోయిన డెవలప్ అవుతాయంట, సైడ్ ఎఫెక్ట్స్. కనుక భౌతికంగా మనం ఏం చేయకూడదు, ఏ విధమైన ఎక్సర్సైజులు చేసి లేకపోతే కష్టపడి, మీరు ఇంట్లో కష్టపడి అట్లాంటి ఏం చేయర్లే. నాకు తెలుసు మీలో ఎవరు ఉన్నారా, లావణ్య అసలు చేయదు, అందుకనే పొద్దున్న 6 గంటలకు డ్యూటీ ఎక్కేస్తుంది. ఇంట్లో ఏమైనా పనులు చెప్తారేమోనని. ఈ విషయంలో మనము కొంచెం బరువులయ్యేది, ఒత్తిడికి లోను కాకుండా ఉండాలి. మనం ఏం చేయాలంటే ఉపవసించినప్పుడు మన కంఠస్వరము దేవునికి వినిపించే విధంగా ఉండాలంట. అలాగని కాకి గోలలాగా అరవకూడదు, అనకూడదు. మన కంఠస్వరం అంటే మౌనంగా ప్రార్థన చేయమంటలేదు ఇక్కడ. మన కంఠస్వరం ఆయన వినాలి. అంటే స్లోగానే బయటికి. అయ్యా కాపాడిన ఆయన ఈ ఉపవాసాన్ని అంగీకరించి తండ్రి. అయ్యా ఈరోజు కూడా ఉపవాసం చేసేందుకు నువ్వు ఇచ్చిన శారీరక శక్తిని బట్టి, మానసిక బలాన్ని బట్టి స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం. ఈ వాయిస్ ఉండాలి. అంతేగాని ప్రభువా అంటే పక్కింట్లో ఎగిరి పడతారు. పక్కింట్లో ఎవరైనా హార్ట్ అటాక్ ఉన్నవాడు ఉంటే వాడు పోతాడు. ఇలాంటి పనులు చేయకూడదు. మన అంశం ఏంటమ్మా, ఉపవాసం ఉన్నప్పుడు మనం చెయ్యకూడనటువంటి విషయాలు. 1 ఆధ్యాత్మికంగా, 2 భౌతికంగా, శారీరకంగా. ఎన్నైనా ఇప్పటికి 3 అయినాయి, అంతేనా? 4వది ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది ఏంటంటే ఉపవాసం ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ 6 ఏంటి, నైట్ భోంచేసి పడుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మార్నింగ్ లేస్తారు. ఈ మధ్యలో ఏమన్నా తింటారా? ఏం లేదు కదా. మళ్ళీ లేచిన తర్వాత ఏం లేదు కదా. ఇక 3 దాకా కంటిన్యూ అయిపోద్ది ఆ ఉపవాసం అనేది. నేను ఉపవాసం చేస్తున్నానన్న ఒక ధైర్యంతో, ఒక విజయ గర్వంతో ఉంటామే కానీ ఆ సమయంలోట ఎక్కువ ఉపవాసం ఉన్న టైం అంతా నేను అంటల్లా. చెప్తున్నాడు దేవుడు, ఎక్కువ సమయం రోజు చేసే కంటే ఎక్కువ సమయము ప్రార్థనలో గడపమంటున్నాడు. ఆధ్యాత్మికంగా ప్రార్థనలో గడపాలి. భౌతికంగా ఉపవాసం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రార్థన చేయకపోతే మనకి అసలు భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగానే ప్రార్థన అనేది మనం చేయకపోతే నువ్వు చేసే ఉపవాసానికి నో రిజల్ట్ అంట. దానికి అసలు లెక్కే లేదంట. ఆయన పట్టించుకోడంట. ఆయన ఉపయోగం లేదు. నువ్వు చేసినటువంటి ఉపవాసం, నీ దృష్టిలో ఉపవాసం, దేవుని దృష్టిలో ఏం తెలుసా? 0. కాబట్టి అది ఏ లెక్కలోకి వెళ్తుంది? ఇప్పుడు కొంచెం
కొంచెం లావుగున్న వాళ్ళు స్లిమ్ అవ్వాలని డైటింగ్ చేస్తారు కదా, డైటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఏదో ప్రతి శుక్రవారం నేను చేసేస్తున్నాను అనుకుంటే కుదరదు. జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అని శారీరకంగా చెప్పేదా 4వ పాయింట్లో. డాక్టర్స్ సలహాలు అస్సలు మానవద్దు. గర్భవతులు అస్సలు ఉపవాసం ఉండొద్దు. ఎందుకంటే నీవు కాదు, నీ కడుపులో ఒక శిశువు, ఒక ప్రాణము ఎదుగుతుంది. ఆ ప్రాణానికి ఆహారం అవసరము. అది నీవు తీసుకునే ఆహారం ద్వారా ఆ బిడ్డకి సప్లై చేయబడుతుంది. కాబట్టి నువ్వు ఉండగలవేమో, కానీ ఆ బిడ్డ తట్టుకోలేదు. కనుక గర్భవతులు ఎటువంటి పరిస్థితుల్లో ఉపవాసం చేయకూడదు. రెండోది ఎవరు తెలుసా? ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు. వారు కూడా మరి భోజనం చేయకపోతే ఆ తీసుకున్న ఆహారమే కదా ఆ పాలలాగా మారుతుంది, ఆ బిడ్డకి ఇవ్వగలుగుతుంది. నువ్వు ఆహారమే తీసుకోకపోతే ఆ ఉత్పత్తి ఉండదు, వాడి కడుపు మాడుద్ది. కనుక డాక్టర్స్ ఇచ్చిన సలహాలు అస్సలు మీరు మానేయొద్దు. చెప్తారులే డాక్టర్లు అని. ఇంకోటి, మందులు వాడేవారు ఫస్ట్ ఇది నేనే చెప్తున్నా. ఇందాకేమన్నాను నేను హార్ట్ పేషెంట్ అమ్మా. నేను ఉదయాన్నే లేచి టిఫిన్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొన్ని మందులు వేసుకోవాలి. వాటిని పూర్తిగా మానేని అనుకోబాకండి. ఆ ఉపవాసం అయిన తర్వాత భోంచేస్తానే, అప్పుడు వేసుకుంటా ఆ మందులు. సో నో ప్రాబ్లం, కాంపన్సేట్ అయిపోయినట్టే లెక్క. కానీ ఆయన ఉన్నాడుగా, ఆయన కాపాడతాడులే అన్న ఒక ధైర్యం. సో ఇప్పటికి 4 విషయాలు మనం తెలుసుకున్నాం. నంబర్ 1 ఆత్మీయంగానే చూసుకుందాం. నంబర్ 1 వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. రెండోది వేషధారణ చోటు ఇవ్వకూడదు. మూడోది కనికరమును నిర్లక్ష్యం చేయొద్దు. 4వది ప్రార్థనని అస్సలు నిర్లక్ష్యము చేయకూడదు. భౌతికంగా చూసుకున్నట్లయితే నీరు తాగాలి, జ్యూసులు ఏదన్నా 1-2 సార్లు తాగొచ్చు, కానీ అదే పనిగా జగ్గులు తాగకూడదు. రెండోది వచ్చి బాడీ కొన్ని మనకి సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ సూచనల ప్రకారం మనం ఆ ఉపవాసాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మూడోది వచ్చి వ్యాయామం చేయకూడదు, బరువులు మోయకూడదు, మన శరీరాన్ని ఒత్తిడికి లోను చేయకూడదు. 4వ దాంట్లో దేవా స్తోత్రం నాయన. ఉంచే 4వది ఆధ్యాత్మికంగా ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. శారీరకంగా వచ్చి డాక్టర్ సలహాలు మానవద్దు. గర్భవతులు అస్సలు ఉపవాసం జోలికి పోవద్దు. మందులు కంటిన్యూగా మందులు వాడేవాళ్ళు ఉపవాసం చేయొద్దు. పాలిచ్చే తల్లులు కూడా ఉపవాసం చేయతున్నారు. 5వది చూసుకున్నట్లయితే విశ్వాసము ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోకుండా ఆ ఉపవాసం మనము చేయాలి. దేవుని మీద విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకుండా నువ్వు ఉపవాసం చేసినా కూడా వ్యర్థమే అంటున్నాడు అది కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదవండమ్మా. మత్తయి సువార్త మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని కొట్టో చప్పట్లు గట్టిగా. నువ్వు మామూలుగా ప్రార్థన చేసినప్పుడే అంటున్నాడు అవి దొరికినాయని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని నిశ్చయముగా చెప్తున్నాడు. అక్కడ
ఇక ఉపవాసం చేసేటప్పుడు కొన్ని అడుగుతాంగా, నేను చెప్పాను ఒక లిస్ట్ రాసి పెట్టుకోమని. నేనైతే ఏ లిస్ట్ రాసి పెట్టుకోవాలా, నిజంగా చెప్తున్నా. నేను అడుగుతాను కూడా, అయ్యా ఈ ఉపవాసం నేనేదో ఆశించి నాకు ఇది చేయి అది చేయి అని నేనేం అడగను. నువ్వు మా కోసం ఎంతో చేశావు, నీ ప్రాణాన్ని ఇచ్చావు, దానికి కృతజ్ఞతగా చేస్తున్నాను. కానీ ఒక్క చిన్నది పెడతా, ఒక్కటి నా సంగతి కాదు, సంఘాన్ని అభివృద్ధి పరచయ్యా. ఎందుకంటే అది కూడా ఏదో ఎక్కువ మంది వచ్చేసారనుకో, ఓ చందాలు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయని కాదు నాయనా. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ బిడ్డలే ఎంతో ఆశీర్వదించబడుతున్నారు, ఎంతో రక్షింపబడుతున్నారు. పాపపు జీవితం జీవిస్తున్న వాడు ఏంటి జీవితం అని తెలుసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ కోసం బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ మంది వచ్చారనుకో, ఇంకా ఎక్కువ మంది రక్షింపబడతారుగా. అందుకోసమని ఈ సంఘాన్ని పెంచయ్యా అని అడుగుతా. అదొక్కటే నేను ఉపవాసం ప్రార్థనలో అడిగే ప్రత్యేకమైన కోరిక కానీ ఏకైక కోరిక కానీ. కనుక తల్లులారా, ఇప్పుడేం చెప్పండి, విశ్వాసం కోల్పోవద్దు. మనం ప్రార్థించేవి పొందుకున్నామన్న విశ్వాసం మనకి ఉండాలి. పొందుకున్నాము అనేసి నమ్మేయాలట. శారీరక, అది ఆధ్యాత్మికంగా ఉపవాసం చేసి. శారీరకంగా ఏంటంటే నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు. నీకు చాలా ఇష్టం కదా, నీకు కూడా ఈ మాట చాలా ఇష్టం చాలా మందికి. నిద్ర అంటే తరిమి కొట్టు అన్నాను అనుకో, ఈ పాస్టర్లు ఎప్పుడు అంతే నిద్రపోనీరంట. ఇక్కడ నేను చెప్తున్న మాటగా దేవుడు అంటున్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు కాస్త నీరసం ఉంటుంది, శారీరకంగా నువ్వు కొంచెం నీరసం పడతావు. ఆ రెస్ట్ తీసుకునే టైంలో నువ్వు ఏం చేస్తావు? ప్రార్థన చేసుకో, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ధ్యానం చేసుకో, లేకపోతే చిన్నప్పటి నుంచి ఒకసారి రౌండ్ కొట్టు. దేవుడు మనకి చేసిన ఉపకారం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది ఓడెలనా
గట్టిగా తప్పట్టు కొడదామా యేసయ్యకు ఈ నమస్సుమాంజలు ఈ కరతాళ ధ్వనులతో ఆయనకి కృతజ్ఞతలు మనం తెలుపుదుము గాక. తల్లి, నిద్రను నిర్లక్ష్యం చేయకుండా చక్కగా నిద్రపోండి. కానీ ఆ నిద్రపోయే సమయాన్ని కొన్ని దరిద్రాలు ఉన్నాయి మనకి. ఏంటది చెప్పండి? నా తల్లులు, నా బుద్ధు బిడ్డలు రా మీరు, ఎంత చక్కగా చెప్తారు. ఏంటయ్యి అవి కూడా చెప్పేయండి. ఆ ఫోన్లో ఏముంటాయి? ఫస్ట్ చెప్పింది ఇన్స్టాగ్రామ్ అంట. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంటే నీ మొహం బుక్. అమ్మా నాకు తెలియదమ్మా అసలు అదేందో కూడా, ఇది కొత్తది చెప్తుంది. సరే, యూట్యూబ్, తర్వాత వాట్సాప్, వీటితో నీ నిద్ర చెడిపోతుంది. దాంట్లో ఉన్న దరిద్రం అంతా నెత్తికెత్తుకుంటది. నువ్వు ఉపవసించి ఉపయోగం ఉంది కాబట్టి వాటినంట ఏం చేయాలంట, 40 days నువ్వు వాటి జోలికి పోకుండా పక్కన పడే. సాధ్యమేనా ఇది? నీ జీవితాల్లో సాధ్యమేనా? కీర్తి, సాధ్యమేనా? ఏంటి అనుమానం? సాధ్యమే అంకుల్, సాధ్యమే అంకుల్ అంటుంది. నీ సంగతి ఏంటమ్మాయి? ధన్యురాలు తల్లి, నువ్వు పోలే లేదట. జాగ్రత్త. రక్షణ చూస్తున్నావా? చూడొద్దు నాన్న, అస్సలు వద్దు. మనకి చదువు అంతే, స్టడీ స్టడీ స్టడీ, కొట్టడమే ఫస్ట్ క్లాస్ రాన్ని, ర్యాంకుల మీద ర్యాంకులు. ఓకే, వాటిని పక్కన పెట్టేసి 40 days మీరు చెప్పింది ఎప్పుడన్నా మేము చూడాలనుకుంటే యూట్యూబ్ చూడాలి కదా. వాక్యాలు ఎన్నిసార్లన్నా చూడండి, ఎంతసేపు అయినా చూడండి. దేవుని పాటలు ఎన్నిసార్లన్నా వినండి. రీల్స్ వద్దు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 వాడు హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక తల్లి, మనము ఇటువంటి వాటన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉంటే మన జీవనం ఆ జీవన విధానము చూసారా, ఆధ్యాత్మిక జీవన విధానము అది చాలా చక్కగా మనల్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తుందట. 6వదిగా చూసినట్లయితే
నీ స్వనీతిని పక్కన పెట్టుకో. నీ స్వనీతి అంటే ఏంటో తెలుసా? డప్పులు కొట్టుకోవడం అమ్మా. నీకు నువ్వే నీతిమంతురాలివి, నీకు నువ్వే ప్రార్థనా పర్వాలు. సంఘములో నాకంటే ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? స్వనీతి. నాకంటే పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? స్వనీతి. అబ్బో నేను లేనిది అసలు మాపేసేవాళ్ళే లేరు. స్వనీతి. ఈ స్వనీతిని పక్కన పెట్టాలంట. సంఘము, నీ సంఘం గొప్పదే, సంఘం గురించి గొప్పగా చెప్పు, ఇతర సంఘాలతో పోల్చబాక. అసలు పాస్టర్ గారు మా సంఘంలో ఉపవాసం ఉన్నంత అసలు ఏ సంఘంలో ఉండదండి. ఏందిరా నీ మొహం, ఏముంటున్నావు నువ్వు? నీ సంఘంలో వేరే సంఘంలో ఉండదా? అదే ఎచ్చులు మాటలంటే అయ్యే సొంత నీతి. చూద్దామా దాని గురించి కూడా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రోమా పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదవండి. మనకి మొహం మీద కొట్టినట్టుంటది నీ సొంత నీతి అంటే ఏందో. సహోదరులారా, రక్షణ పొందవలనని ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని. అదిగో పౌలు గారు ఏమంటున్నారు? వారు ఇజ్రాయేలీయులు. ఎవరు? ఇదిగో మా ఆస్య సంఘం వాళ్ళు దేవుని యందు ఆసక్తి గలవారని నేను సాక్ష్యం ఇస్తున్నా, తారా ప్రకటిస్తున్నాడు. అక్కడ రోమియోల గురించి, రోమీ సంఘాన్ని గురించి ఆయన పౌలు గారు ఇస్తున్నారు. చదువు తల్లి. అయినను కానీ అంటే వచ్చింది అక్కడ గూని. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మీ ఆసక్తి ఏలయనగా వారు దేవుని వింటున్నారా? వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని. ఆర్య సంగమా, ఎక్కడ ఉంటున్నాం మనం? దేవుని నీతిని మనం పాటించాలి, అనుసరించాలి. ఆయన అంటున్నాడు కదా, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరిద్దుము, అరే దీని గురించి చింతించొద్దురా. అది నీకు కావాలని నా యేసయ్యకి తెలుసు. నీ వెంట పరిగెత్తుకొని వస్తాయి. నువ్వు ముందు దేవుని నీతిని అనుసరించు, రాజ్యాన్ని వెతుకు. మనం స్వనీతిని వెతుక్కుంటున్నాం. కంపారిజన్ ఎక్కువైపోయింది. కంపారిజన్ చేసే వాళ్ళు ఎక్కడుంటారు? అధపాతాళ లోకానికి వెళ్ళిపోతారు. నీ ఆధ్యాత్మిక స్థితిలో దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కరెక్ట్ గా మనం ఉపవాసం చేస్తామా? అసలు వేరే వాళ్ళ గురించి మనం అసలు, మా సంఘము పరలోకంలో ఉంటుంది అంటే మిగతా సంఘాలు లేని ఏమన్నా రైతు బజార్లో కూరగాయలు కొనుక్కుంటుంటారా? అలాంటి మాటలు చెప్పకూడదు. అది గర్విష్టపు మాటలు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? స్వనీతి అంటే గర్వమే. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ తల్లి మనం ఆధ్యాత్మికంగా చూసాం. ఆ శారీరకంగా చూసుకున్నట్లయితే అనారోగ్యముతో కూడిన ఆహారము తినవద్దు అంటున్నాడు. 6వ పాయింట్ ఏంటి? ఆధ్యాత్మికంగా స్వనీతిని అవలంబించొద్దు. శారీరకంగా అనారోగ్యంతో కూడిన ఆహారం అంటే ఏంటో చెప్పాలి. మీకు తెలుసు బాగా. అనారోగ్యంతో కూడిన ఆహారము. కుట్టే చెప్పమ్మా. అనారోగ్యంతో కూడిన ఆహారము. డింగ్ డింగ్ టక్ టక్. అదేంటది? ఎన్ని చెప్తున్నారా నా బిడ్డలు. అబ్బా, అవన్నీ అనారోగ్యంతో కూడిన తెలుసు కదా లావణ్య. మరి ఎందుకే తింటావు నువ్వు? ఆ పానీపూరి వాడు అని మళ్ళీ దిగుతాడు దాంట్లో. అబ్బాయి ఈ దీంతో తోయడం అక్కడ పూరితో ప్లేట్లో అయ్యా, మళ్ళా గ్లాస్తో దెబ్బమ్మడి కడుపులో కదిలి ఇక చచ్చి దులిపినట్టే పొద్దునకి. అదేందో అనుకుంటాం. దీని ఎఫెక్ట్ అది. అనారోగ్యంతో కూడిన పానీపూరీలు తినొద్దు.
జంక్ ఫుడ్ అమ్మా. ఇక ఏదైనా చెప్పుకోండి మీరు, నూడిల్స్ అనుకోండి, ఏదనుకోండి. అవసరమా? ఏమైనా తింటావు జంక్ ఫుడ్? పాపం అస్సలు ఇష్టంలే. ఆమెకి ఎప్పుడు నాటు తిండ్లు ఉంటాయి చూసావా, అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు. మంచిది, హోమ్ మేడ్, మంచి బిడ్డ. ఓకే, అయిపోయింది, చివరికి వచ్చేసాను. జంక్ ఫుడ్ మనము తినకూడదు శారీరకంగా. తర్వాత తల్లి, ఫ్రూట్స్ బాగా తినాల. ఫ్రూట్స్ ఉపవాసంతో ఉన్నప్పుడు మనం ఏం తినాలంట? ఫ్రూట్స్ తినాలంట. ఆ ఫ్రూట్స్ కూడా ఆహారానికి ఈ ఫ్రూట్స్కి మధ్యలో కనీసం 1 గంట గ్యాప్ ఉండాలంట. గంట. ఎందుకంటే తల్లి, ఆ గ్యాప్ లేకపోతే లోపల పోతాయి. ఇడ్లీయో చపాతీయో ఏది వేసి ఉంటావు, మళ్ళీ యాపిల్ ముక్కలు పనస ముక్కలు ఏది వేసావు అనుకో, లోపల పోయి నువ్వెవరు అంటే నువ్వెవరు ఉంటుంది. అది ఈ లోపల అసలు రెండింటికి పడదు. దాని ఎఫెక్ట్ మనకి ఏంటి తెలుసా? అంటుంటాం. ఈ ప్రొడ్యూస్ చేస్తుంటాయి, కొట్టుకుంటుంటాయి లోపల. కాబట్టి 1 గంట ముందు ఫ్రూట్స్ తిన్నావు అనుకో, 1 గంట తర్వాత చపాతీ తిను, ఇడ్లీ తిను, లేకపోతే దోశ తిను, లేకపోతే ఈ తిన్న తర్వాత 1 గంట తర్వాత ఫ్రూట్స్ తిను. 2 కలిపి తింటే కొంచెం కష్టమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా అమ్మ 7వది పాయింట్ చెప్తున్నాను చూడండి. చెడు ఉద్దేశంతో ప్రార్థన చెయ్యకూడదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. ఆధ్యాత్మికంగా చెప్తున్నా, నువ్వు ఉపవసించినప్పుడు కాదు, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసేది చెడు ఉద్దేశాలతో కూడినటువంటి ప్రార్థన చేయకూడదు. సరిగ్గా వినరా చెర్రిగా నువ్వు. వీడున్నాడా? నువ్వు ఉన్నావా? నువ్వు వినాలి. చదువమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చెప్పారు కదమ్మా. అమ్మా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతావు, పెక్కిదానా. కనుక మీకేమి దొరకట్లేదమ్మా. దురుద్దేశంతో అడిగితే ఆయన ఏమైనా అమాయకుడా? ఎస్ఐయా? పోనీలే, నా బిడ్డ అడిగిందని ఇచ్చేసి దానికి. దురుద్దేశం అంటే ఒకటే చెప్తున్నా. ఇలాగే ఒక పాస్టర్ గారి దగ్గరికి కొత్తగా ఒక సంఘస్థుడు వచ్చాడంట. నేను వస్తున్నానండి మీ చర్చికి, నేను కూడా మీతో పాటు ఉపవాసం ఉంటాను. ఉపవాసంలో ఉండి ఏదన్నా అడిగితే మామూలుగా ప్రార్థన కంటే కూడా ఉపవాస ప్రార్థనలో బాగా జరుగుతాయి పనులని మీరు చెప్పారు, తప్పకుండా జరుగుతాయండి. ఆ నమ్మకంతో మనం ఉపవాసం చేయాలి అని అన్నాడంట ఆ పాస్టర్ గారు. సరేనండి. ఏంటి ఈయన కొత్తగా వచ్చాడు, ఏంటో నేను కూడా చేస్తానంటున్నాడు, ఏందో అసలు ఉపవాసం ఉంటే ప్రార్థనకి జవాబు వస్తుందని అనుకుంటున్నాడని డైరెక్ట్గా పాస్టర్ గారు అడిగితే చెప్పడని, ఎదుగో పక్కన ఉన్నారు కదా సంఘ పెద్దలు, ఎవరినో ఏంది వాడి సంగతి, ఏంది వాడి ఉద్దేశం ఏంటి, వాడికి ఏం కావాలో, ఎందుకు వాడు ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటున్నాడని కనుక్కోయి అంటే వాడు చెప్తున్నాడట, వశీకరణ అంటున్నాడంట. అంటే నీకు తెలియదు అంటే హిప్నటైజ్ కాదులే. అది ఏంటంటే అమ్మా, వీడు ఉపవాస ప్రార్థనలో ఏమడుగుతాడు, వీడు ఇష్టపడిన ఒక అమ్మాయిని నాకు లొంగిపోవాలని ప్రార్థన చేస్తాడంట. అది ఆమె వశం అయిపోవాలంటే వీడి వశం. వాడిని దేంతో కొట్టాలమ్మా? మంచి తాటి మట్ట ఉంటుంది చూసారా, దాంతో కదా కొట్టాలా. ఇది దురుద్దేశంతో మనం ప్రార్థనలో విజ్ఞాపనలు చేయకూడదు. మీరు కూడా యవ్వన కుమార్తెలారా, మంచి భర్త కావాలా అడగండి, తప్పులేదు. ప్రభాస్ నాకు భర్త కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తా మేము ఒక్కడికి, మిమ్మల్ని అందరికీ ప్రభాస్ కావాలా ప్రభువా? ఆయన షాక్కు గురైపోతాడు, ఏమడుగుతుందిరా ఇది అని. లేదు, ఇంకో పనికిమాలినోడు ఉంటాడు, బ్లేడ్ బ్యాచాడు, వాడికి లేని అలవాటు ఉండదు, దీనికి అన్నీ తెలుసు. వాడు తాగుతాడని తెలుసు, గంజాయి తాగుతాడని తెలుసు, ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పాడని తెలుసు, ఇంట్లో పని పాట లేనాడు. మళ్ళీ వాడిని నాకు భర్తగా ఇవ్వు ప్రభువా, కొట్టొద్దు నేను మొహం మీద. సేమ్ నాయన, మీరేంది పగలబడుతున్నారు?
అయ్యా ముక్కులు కోసేస్తా, ఇక ఆ తర్వాత మీ మొహం కూడా చూసేవాళ్ళు ఉండరు. మనసుతో చూసినట్టు పెళ్లి చేసుకుంటాడు ఎవడో. మరి లేకపోతే ఏం ఏం అసలు ఈ వయసులో మీకు ఏంటి ప్రేమలంటే? చదువుకోండి, చదవాలా, మంచి స్థానంలోకి వెళ్ళాలి. మన జాన్ బాబు గారి లాగా సాఫ్ట్వేర్ ఉద్యోగం, అందులో టాప్ కంపెనీస్ లో, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ లో ఒక ఉద్యోగం కొట్టాలా, అప్పుడు పరుగెత్తుకొని వస్తారు. కుట్టక్క లాంటి అది ఆ దమ్ము ధైర్యం ఉండాలా. కుట్టెక్కకు కూడా తమాషనా? ఏం జానబాబు గారి కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి కుట్టెక్కకి. చదివింది చదివింది చదివింది, సాధించింది, ఆకర్షించింది జానబాబు గారిని. నేను తమాషకి చెప్తున్నా, ఇది సత్యం కాదంటావమ్మా తల్లి? అలాగని చదువు 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 అని వాడి కెపాసిటీకి మించి ఒత్తిడి చేయకూడదు. అమ్మ నారాయణ కాలేజీ అయ్యా, ఇంకోటి చెప్పయ్యా రవి గారు, చైతన్య, ఇంకేమైనా ఉన్నాయా? ఈ రెండే కదా బాగా. చుట్టూరి స్కూలు. అమ్మా మీ మొహాలు మండ, మా పిల్లల్ని ఎందుకమ్మా వాళ్ళని అట్లా చేస్తున్నారు? వాళ్ళ కెపాసిటీకి మించి నువ్వు చదువు, వెళ్ళిపోవాలా, నువ్వు అయిపోవాలా ఐఏఎస్. ఎట్టబోతే నువ్వు ఐఏఎస్ఆ? దానికి ఆ బుర్ర ఉండాలా. ఎక్కడుండాలా? నీ వంశంలో ఎవరికో ఒకటి ఉండాలా. మా నాన్నగారు అపర మేధావి. మా నాన్నగారు ఎవరు? సిఐ గారు. కానీ మా నాన్నగారికి పుట్టిన కూతురు యొక్క కుమారుడు ఆఫీసర్ అయ్యాడు. ఆ జీన్స్ వాడికి పడ్డాయి. మీ అందరికీ తెలుసు అబ్బాయి ఎవరు? ఆన్ని చూసి నువ్వు ఐఏఎస్ అవ్వాలా, నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే చెర్రిగాడు ఎక్కడ అవుతాడమ్మా? కానీ అట్లని కాకుండా నాయనా ఇంజనీరింగ్ కొట్టండి రా, ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది నానా, నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయ్యేవనుకో నేను అమెరికాకి ఎంఎస్ పంపిస్తాం. ఆ ఎంఎస్ చేసావనుకో 2 years కళ్ళు మూసుకొని అయిపోద్ది, ఇక నీ రాత మారిపోద్దిరా. అలా మనం ఎడ్యుకేట్ చేయాలి. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చాను. ఏం చెప్పానమ్మా మీకు? చెడు ఉద్దేశంతో ప్రార్థన చేయకూడదు. చివరిగా అది ఆధ్యాత్మికంగా అయితే 7వ పాయింట్లో, శారీరకంగా ఏంటంటే అధిక ఆహారము తీసుకోకూడదు. అధిక ఆహారము తీసుకోకూడదు. నువ్వు నాశనం చేయి ఆ మైకుల్ని. అవసరమైన మంచి ఆహారం అంటే ప్రోటీన్ ఫుడ్. అమ్మ ఈ 40 రోజులు చాలా మంది నాన్ వెజ్ తినమని మొక్కుకుంటారు. మొక్కుకోవడం అంటే దేవుడితో నిర్ణయం చేసుకుంటారు. ఎంతమంది నాన్ వెజ్ తినము అని? గుడ్. 1 2 3 రక్షణ రాల, పర్వాలా. ఈ 4 మరి చూడు, అందరూ యంగ్స్టర్సే. వాళ్ళకు ఆ నిగ్రహ శక్తి దేవుడు ఇచ్చాడంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కానీ వాళ్ళకి ప్రోటీన్ ఎట్లా వెళ్ళుద్ది? ప్రోటీన్ మామూలుగా అయితే మనకి మామూలు ఏంది, మటన్ చికెన్లో ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళకి అమ్మ కూరగాయల్లో అంట చక్కటి ప్రోటీన్ ఉంటుందంట. ఆకుకూరల్లో ప్రోటీన్స్ ఉంటాయంట. వీటన్నిటికి మించి పప్పులో ఉంటుందంట. అందుకని పప్పులో కూరగాయలు ఆకుకూర కలిపి ఉండు, కమ్మటి రుచి వస్తుంది. అలా ఉండే ఈ 40 రోజులు ఉండే వాళ్ళకి శక్తి, నీరస పడిపోరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నంబర్ 1 ఆధ్యాత్మికంగా ఉపవాసం చేసేటప్పుడు మనం ఏం చేయకూడదు చెప్పండి? నోటి దూల మాటలు మాట్లాడకూడదు. 2వది వేషధారణ వద్దు. 3వది కనికరము, ఇతరుల మీద కనికరం చూపెట్టడం అనే దాంట్లో నిర్లక్ష్యం చేయొద్దు. 4 ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. 5 విశ్వాసం కోల్పోవద్దు. అడిగింది పొందుకున్నామన్న విశ్వాసంతో ప్రార్థన చేయి, అన్ని నీకు వస్తాయి. 6 స్వనీతి గర్వ మాటలు వద్దు. తర్వాత 7వది వచ్చి చెడు ఉద్దేశంతో
మనం ప్రార్థన చేయకూడదు. శారీరకంగా కూడా చెప్పాను 7 విషయాలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క 6వ రోజు ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధన ముగించుకుందాం. రేపటి దినమున తిమోతి బాబు గారు రాబోతున్నారు. అక్కగారు చెప్పగలిగితే రేపు మీరు చెప్పేయచ్చు, నేను ఆయన నాటేస్తాను. సరే అమ్మ, చెప్తారా రేపు? వెరీ గుడ్. ఇప్పుడు దారిలో అన్నారు కదా, చెప్పనన్నారా? చెప్పలేరా? సరే, ఓకే, అలాగే, ఓకే, సరే. ఎవరో ఒకరు దేవుడు వాడుకున్న వాళ్ళు చెప్తారమ్మా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తలలు వంచండి. ఉపవాసం చేస్తున్న వాళ్ళు, చెయ్యని వాళ్ళు కూడా, ఇది ఉపవాసం చేసేవాళ్ళే అనుకున్నారా? ఈ ఉపవాసం చేయని వాడికి కూడా ఈ శారీరకంగా మీరు జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మికంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దగ్గులు, జలుబులు, అవి తుమ్ములు ఉండవు. సరేనా? రైట్. ప్రభువా స్తోత్రం నాయన, మమ్మల్ని ఇంతకాలం నీ యొక్క చల్లని రక్షణ హస్తపు నీడలో కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ యొక్క 6వ దినము శిలువ ధ్యాన ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. అయినా మీరు మాతో మాట్లాడి, మరి ఉపవాస ప్రార్థన అంటే అది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆ యొక్క ప్రార్థనలో మేము చేయకూడని విషయాలు ఒక 7 విషయాలు మాకు తెలిపినందుకు కూడా మీకు ఎంతైనా మేము కృతజ్ఞులుగా ఉంటాం తండ్రి. సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి నా ప్రభువా. మీరు మా ఆధ్యాత్మిక స్థితిని పెంచండి, అభివృద్ధి పరచండి అని అడగండి. అమ్మా, ప్రతి ఒక్కరూ నాయన యవ్వన కుమారులారా మీరు ముఖ్యంగా అడగండి అయ్యా. ప్రభువా, నేను నీ చేరుగా రావాలి నాయన. ఏ సైతాను క్రియలు మమ్మల్ని నీకు మాకు దూరాన్ని పెంచకుండా మీ రక్షణ కంచెను మా చుట్టూ అగ్ని కంచెగా ఉంచి మమ్మల్ని ఆకట్టుకోండి నాయన. మీరు అడగండిరా నాయన. మీ ప్రక్కనే ఉన్నారయ్యా యేసయ్య, మీ మనవళ్ళు ఆలకిస్తున్నారయ్యా. కుమార్తెలారా, ఆయన ఎప్పుడు నిన్ను చేయి విడవలేదు తల్లి, దాటిపోలేదు. కొంచెం మాత్రం శ్రమకు మనమే ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నాం. అయినా కూడా ఆయన ఎంతో ఓర్పుతో, సహనముతో మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రభువా, నా దేవా, ఇదిగో నా తండ్రి, కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు ఈ ఆరాధనకు ముందుగానే మేము నీ పాద సన్నిధిలో సమర్పించుకున్నాం. మరి కొన్ని ఉన్నాయి నాయన, వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సమేతంగా కొంత అవసరతలున్న కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి. సతీష్ గురించి, చంద్రకళ, అలాగే కిరణ్, కీర్తిల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగ చేయండి. బిడ్డలు నా తండ్రి, ఈ సంఘానికి నా ప్రభువా నూతనంగా వస్తున్నారు నా ప్రభువా, వారిని రెగ్యులరైజ్ చేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునాయన, ఈ యొక్క మందిరముకు రమ్మని మేము ఎప్పుడూ వారిని ఆహ్వానించలేదు. వారి గృహాలకు పోయి దర్శించి వారికి ఏదో ఆకర్షించే మాటలు మేము చెప్పలేదు. మీరే వారిని నడిపించారు నా తండ్రి. ఆ నడిపింపు ద్వారా వారు అనేకమైన మేలు పొందుకుంటున్నారు కనుక ఆయన ఈ సంఘాన్ని విడవకుండా నా తండ్రి వస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే చంద్రకళ యొక్క తమ్ముడు శ్రావణ్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన యాక్సిడెంట్లో చాలా తీవ్రమైన గాయాలైన ఆ బిడ్డ ఈరోజు స్వస్థత పొంది ఉన్నాడని కీర్తి తల్లి ద్వారా ఒక సాక్ష్యం విన్నాము నాయన. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత ఆ బిడ్డకు యేసునామములో కలుగునుగాక. పండు, సౌమ్య, రక్షణ డేవిడ్లు నాయన, ఈ కుటుంబంలో కూడా నా ప్రభువా మీరు నలుగురు తల్లిదండ్రులను, బిడ్డలిద్దరిని కూడా రక్షణ కొరకు బాప్తిసం తీసుకునే బిడ్డలుగా మలుచుకున్నందుకు స్తోత్రాలు. కొన్ని శోధనలు వస్తాయి, ఆ శోధనలకు నిలబడే మానసిక ధైర్యాన్ని వారికి ఇవ్వండి. ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల కలుగ చేయండి నా ప్రభువా. అలాగే మేరీకాంతమ్మ, జయరాజు గారిని, అలాగే స్పర్జను, షాలోమ్ అనే 2 కుమారులు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో కూడా
ఆర్థికంగా బలపరచమని వేడుకుంటున్నాను. న్యాయపరంగా వారికి రావాల్సిన ఇంటి విషయంలో ఒక న్యాయమైన తీర్పును వారికి దయచేయండి. కోమలి పెన్షన్ విషయంలో కూడా మీరు చేయి విడువక ఆ బిడ్డకు ఖచ్చితంగా ఆ కార్యం జరిగేందుకు కృప చూపించండి. ఎందుకు ఇంతగా గట్టిగా అడుగుతున్నానంటే ఆ పెన్షన్ ఆ బిడ్డకు ఎంతో అవసరం, అది మీకు కూడా తెలుసు. అలాగే నా తండ్రి క్యూటీ గురించి కూడా మీకు కోటి కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆ బిడ్డకు మరి ఇప్పుడు మీరు ఇచ్చిన ఆ యొక్క ఉద్యోగాన్ని బట్టి అనేకమైనటువంటి కృపలను బట్టి ఆ బిడ్డ ఎడల మీరు చూపుతున్న ప్రేమానురాగాల బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్ని తల్లి గర్భాన్ని ముట్టినందుకు స్తోత్రాలు ఆయన. చిన్న చిన్న సమస్యల నుంచి విడుదల కలుగజేసి స్వస్థతనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నెలలో నిండుతూ ఉండగా చిన్ని తల్లి గర్భంలో ఎదుగుతున్న శిశువు ఆరోగ్యకరముగా ఎదుగునుగాక. నా ప్రభువ క్షేమకరమైనటువంటి కాన్పు ద్వారా మరి బలవంతుడైనటువంటి బిడ్డ శిశువు ఆ బిడ్డకు అనుగ్రహించబడునుగాక నాయన. అలాగే రమేషు శిరోమణి అనే బిడ్డల గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. వీరిద్దరూ భార్యాభర్తలు నాయన. మరి బబ్లు పింకి తల్లిని వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ కుటుంబం అంతా నా తండ్రి మీ నామములో మరి అందరు కాకపోయినా కొంతమంది బాప్తీసాలు తీసుకున్నారు. ఆ మిగిలిన వారు కూడా బాప్తీసాలు తీసుకున్నటకు రక్షణ సైన్యంలో చేరుటకు సహాయం చేయండి నాయన. మరి పింకీ యొక్క జాబ్ విషయంలో గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకు కూడా ఆ జాబ్ ఎంత అవసరం కనుక నా ప్రభువా చాలామంది ఆ బిడ్డకు జాబ్స్ ఇచ్చినట్టే ఇచ్చి పని చేయించుకొని ఆ యొక్క ఇవ్వవలసినటువంటి ప్రతిఫలపు ఆ జీతాలు వారు ఇవ్వలేదు నాయన. కానీ ప్రతి ఒక్కరి మనసును మీరు కదిలింపజేసి ఆ బిడ్డకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన బాబీ ఈ సంఘంలో నాయన వాడు చిన్నతనం నుంచి ఎదుగుతూ వచ్చిన బిడ్డ ఈరోజు పెద్దవాడయ్యాడు నాయన. రైల్వే ఉద్యోగంలో ఒక స్థానం సంపాదించాలని స్కౌట్లో ఎంతో ముందుకు సాగిపోయిన బాబీ అతి త్వరలో నా తండ్రి ఆ యొక్క ఎగ్జామ్ పాస్ అయ్యి రైల్వే ఉద్యోగం సాధించుటకు మార్గం సరళం చేయండి. అలాగే బాబీ మేనకోడలు ఆ బిడ్డ కూడా 10th క్లాస్ రాస్తుంది కనుక ఆ బిడ్డను, అలాగే పూర్ణ అనే బిడ్డ కూడా 10th క్లాస్ రాస్తున్నారు కనుక వీరందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారికి విజయాన్ని దయచేయండి. పవన్ రాజ్ లల్లిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పవన్ రాజ్ మరి ఈ యొక్క మందిరానికి రెగ్యులర్గా వచ్చేవాడు, ఇప్పుడు ఆగిపోయాడు. ఆయన చిన్న వయసు వాడిలో ఎందుకు ఇంత మార్పు వచ్చిందో మాకు తెలియదు, కానీ మీరే ఆ బిడ్డను మార్చుకోమని కోరుకుంటున్నాను. వర్షితాలను స్వీటీలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కుమార్తెలను ఆయన చదువుతున్నది చిన్న తరగతులైనా వారికి నా తండ్రి ఆ యొక్క రాబో పరీక్షల్లో విజయాన్ని దయచేయండి. చరిత్రను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాడికి కూడా ఈ మధ్య ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉండగా నా తండ్రి ప్రతి ఎగ్జామ్లో వాడికి విజయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే బబ్లు దినేష్ చేస్తున్న ఉద్యోగంలో ఏ ప్రమాదములు లేకుండా, శారీరక బలహీనతలు రాకుండా వారి చుట్టూ మీ దేవదూతల కాపుదలను అనుగ్రహించండి. విక్కీ, ఎస్ మై లార్డ్, విక్కీని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. విక్కీ యొక్క పరిస్థితి మీకు తెలుసు. విక్కీ కూడా ఒక జాబ్ అవసరం కనుక తను పై చదువులు చదవడానికి ఆ జాబ్ కూడా అవసరం కనుక సహాయం చేయండి. సోను యవ్వన కుమార్తె నా తండ్రి ఆ బిడ్డ రాకపోకలో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డకు కావలసినటువంటి సమస్త ఆయన కాపుదల మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అయినా మీ కృప వల్ల MBBS చేసినటువంటి ప్రజ్ఞ అనే బిడ్డ PG చేయడానికి ఎంతో సిద్ధపడుతూ ఉండగా ఈసారి ఆ బిడ్డకు విజయాన్ని దయచేయండి. అలాగే ఇప్పుడు ఆ బిడ్డ జాబ్ చేస్తున్న క్రైస్తవ సంస్థ మరి 2 నెలలుగా జీతం ఇవ్వలేదని తెలియజేయబడింది కనుక ఆ యాజమాన్యంతో మాట్లాడండి, వారి మనసులు మార్చండి, ప్రజ్ఞకు న్యాయం చేకూర్చమని కోరుకుంటున్నాను. అలాగే చివరిగా శ్రీధర్, కావ్య అనే దంపతులు నా తండ్రి మరి వారిద్దరూ యవ్వనంగా జతపరచబడ్డారు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తలుగా జతపరచబడ్డారు. గర్భఫలం కోసం ఆశిస్తున్నారు కనుక కావ్య గర్భాన్ని ముట్టండి. యేసు నామములో
ఆ బిడ్డ గర్భము ధరించునుగాక. నా ప్రభువా, నా దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఈ కార్యం చేసి కృప చూపించమని కోరుకుంటూ చివరిగా మరొకసారి సూరన్నను గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డ లంగ్స్ ఆపరేషను మరి 26వ తారీఖున జరగబోతుంది. ఈ మధ్యలో వచ్చిన ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్ను బట్టి మీకు నా తండ్రి మనవి చేస్తూ ఉండగా విజ్ఞాపన చేస్తూ ఉండగా మీరు ఆ బిడ్డకు స్వస్థతను ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ లంగ్లో ఏర్పడినటువంటి ఆ ఎయిర్ ప్రెషర్ని మీరు రిలీవ్ చేసిన తండ్రి, జరగబోతున్నటువంటి ఆపరేషన్లో కూడా సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. ఆపరేట్ చేస్తున్నటువంటి వైద్యులలో మీరుండండి, మీ జ్ఞానాత్మనివ్వండి. వారి హస్తాలను మీరు పట్టుకుని మీరే ఆ ఆపరేషన్ని జరిగించండి. ఆపరేషన్ థియేటర్లో మీరుండండి నాయన. ప్రతి పరికరాన్ని మీ యొక్క మహిమతో నింపి శుద్ధీకరించండి. సూరన్న క్షేమకరంగా ఉన్న సంగతి మాకు తెలియజేయడం ద్వారా సంఘమంతా మరొకసారి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మా అందరికీ దయచేయమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవెలతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని పంపమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబీకులకును, రాలేకపోయిన ఆర్సిఎస్ సంఘ సభ్యులకును, ఆన్లైన్లోని బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా అంతే అపవాది తలచిన కీడులన్నీ మా దేవా నీ విశ్వాసుడు అంతే చాలు. ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. ఈ నామముకే ఎత్తుకొందుము, ఈ నామముకే నీయంతా ఎత్తుకొందుము. యేసయ్యా, 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 అందరికీ వందనాలు. ఈరోజు పలహారం సిద్ధపరిచిన వారు మన మేరీ కాంతమ్మ సిస్టర్ గారు. వారి కుటుంబ పక్షంగా ఆ పలహారాన్ని సిద్ధపరిచారు కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి అయ్యా. మీరు అక్కడ 2 ప్యాకెట్స్ కట్టండి, అప్పుడు ఇద్దరైతే తొందరగా అయిపోతుంది. ప్రభువా, సంఘాన్ని ప్రేమించి సహ విశ్వాసులను ప్రేమించి ఈ అల్పాహారాన్ని సిద్ధపరిచినటువంటి మేరీ కాంతమ్మ గారు, అలాగే జయరాజ్, స్పర్జన్ రాజ్, షాలోం రాజ్ అనే వారి కుమారుల కుటుంబాన్ని నా తండ్రి
ముందుగా మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క అల్పాహారాన్ని మీరు అంగీకరించండి, స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము ఆ కుటుంబానికి దాయి చేయమని, భుజించబోతున్న బిడ్డలకు కూడా శారీరకంగా ఆత్మీయంగా బలం చేకూర్చమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అమ్మా ఇక్కడ పెట్టే అమ్మా.